ప్రైజ్ ది లార్డ్. ప్రొఫెసర్ కైలా డానియల్. బ్రిటిష్ వాడితో మాకేం పని? బ్రిటిష్ వాడు ఎవడో, వాడికి మాకు సంబంధం ఏంటి? బ్రిటిష్ వాడితో మాకేం పని అనేది ఈరోజు సబ్జెక్ట్. బ్రిటిష్ వాడు ఇండియాపై యుద్ధం చేయకుండానే ఈ దేశాన్ని స్వాధీనపరుచుకొని ఇక్కడి సంపదను దోచుకొని పోయారని, భారతీయ తల్లులపై అత్యాచారాలు జరిపారని, భారతీయ తండ్రులను బానిసలుగా చేసుకొని వారితో వెట్టి చాకిరీ చేయించుకున్నారని, మీరు ఆ మతాన్ని ఎందుకు స్వీకరిస్తున్నారు? ఆ దుర్మార్గుల యొక్క మతాన్ని మీరెందుకు స్వీకరిస్తున్నారు అని పల్లి ప్రభుదాస్కి ఫణి రాజేష్ అనే ఒక అతను ఫోన్ చేశాడు. ఆ ఫోన్లో ఆడియో రికార్డింగ్ జరిగింది. అయితే ప్రభుదాస్ అప్లోడ్ చేశాడు. దాన్ని నేను విన్నప్పుడు నేను స్పందించి, అసలు బ్రిటిష్ వాడికి మనకి క్రైస్తవులకి సంబంధం ఏంటి అనేది ఒక సబ్జెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావటం అనేది జరిగింది. చదువు తక్కువ మీద, అంటే తక్కువ చదువుకుంటారు కదా, ఇప్పుడు ఆడియోస్లో మాట్లాడేవాళ్ళు, ఆడియోస్లో మాట్లాడే వాళ్ళందరూ హిస్టరీ, జాగ్రఫీ, క్రోనాలజీ, ఆర్కియాలజీ ఈ విషయాలు తెలియని వాళ్ళు. సైన్సు అంటే డాక్టర్స్, ఇంజనీర్స్ ఉండొచ్చు, నేను కాదన్ను, కానీ వాళ్ళకి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏమీ కూడా వాళ్ళకి తెలియదు. అందుచేతనే వాళ్ళు తమ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే నేను వాళ్ళని ఏమన్నానంటే చదువు తక్కువ వాళ్ళు అన్న. నేను చదువు తక్కువ వాళ్ళు అంటే ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాడు ఈ సబ్జెక్ట్ తెలియదు వాళ్ళకి. అందుకనే నేనైతే నా జీవితకాలం ఎల్లా ఈ సబ్జెక్ట్ మీదనే నేను స్టడీ చేశాను. ఇప్పుడు నా వయసు ఇంచుమించుగా 70 సంవత్సరాలు. అయితే ఈ స్టడీస్ చేయటానికి చాలా డబ్బు ఖర్చు పెట్టా, చాలా సమయం ఖర్చు పెట్టా. ఈవేళ కూడా నేను అలుపెరగని పని చేస్తున్నాను. నిన్న మొన్న 2 రోజులు కూడా నాకు అసలు ఖాళీ లేదు. పెళ్ళిళ్ళకి వెళ్ళా. నిన్నేమో సిహెచ్ సాంబశివరావు గారు వచ్చారు విజయవాడ. ఆయనతో కలిసి కొద్దిసేపు ఉన్నా నేను. తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంకో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుచేత ఈ అలుపెరగని పోరాటం, ఈ స్టడీస్ కూడా 15 గంటలు 16 గంటలు ఈ సబ్జెక్ట్స్ స్టడీ చేయటం వల్ల నాకు ఖాళీ లేకుండా పోతుంది. అందుకని 2 రోజులు వీడియో పెట్టడం జరగలేదు. అయితే ఈరోజు దేని మీద చేయాలని నేను మీ ముందుకు రావడం అనేది జరిగింది. చదువు తక్కువ మీద పరిస్థితులు అర్థం చేసుకోలేని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నదే నా అభిప్రాయం. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. 400 సంవత్సరాల బ్రిటిష్ యొక్క చరిత్రే కాకుండా 4000 సంవత్సరాల యొక్క ఇండియన్ హిస్టరీ అంటే భారతీయ చరిత్రని చెప్పగలిగిన సామర్థ్యం నాకు ఉంది అని తెలియజేస్తున్నాను. క్రీస్తు శకం 1559 సంవత్సరంలో డచ్ వారు, పోర్చుగీస్ వాళ్ళు మొఘల్ చక్రవర్తులతో సంప్రదింపులు జరిపి ఈ దేశంలో వ్యాపారాన్ని చేసుకుంటామని చెప్పి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థిరపడిపోయారు ఇంచుమించుగా. మన దేశంలో మిరియాలు బాగా పండుతాయి. మనం కూరలో కారం వేసుకుంటాం, కానీ చిల్లీ పౌడర్ వాళ్ళు, మిరపకాయల పొడి వాళ్ళు వాడరు, మిరియాలే వాడతారు వాళ్ళు కూరల్లో. అందుకనే మిరియాలు బాగా పండుతాయని వాస్కో డి గామా చెప్పటం వలన క్రీస్తు శకం 1599 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున బ్రిటిష్ సైన్యం 16,000 మంది బ్రిటిష్ సైనికులు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఇండియాలో ప్రవేశించారు. రాక్చెడ్
దాని యొక్క డైరెక్టర్ అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డైరెక్టర్ రాక్ఫెల్లర్. ఆయన కంపెనీ ఇండియాలో స్థాపించడం అనేది జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశంలో అడుగుపెట్టారు బ్రిటిష్ వారు. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా కంపెనీతో పాటు గవర్నమెంట్ 16,000 మంది సైనికులను ఇచ్చింది ఆయనకి. అందుచేత ఆ 16,000 మంది సైన్యంతో ఇండియాలో అడుగుపెట్టారు. కానీ ఇక్కడి రాజవంశీయులైన రాజపుత్రులు అంటాం కదా మనం, ఈ రాజపుత్రులు కలహాలంటే సివిల్ వార్స్ అనమాట. వీళ్ళకి వీళ్ళే పోట్లాడుకోవటం, వీళ్ళకి వీళ్ళే యుద్ధాలు చేయటం, ఇది జరగడం వల్ల బ్రిటిష్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకున్నారు వీళ్ళు. అంత మాత్రమే కాకుండా రాజపుత్రులు వచ్చేసి, ఏమంటే మొఘల్స్ మా మీదకి యుద్ధాలకు వస్తున్నారు, మీరు వచ్చి మాకు కొంచెం సహాయం చేయండి అనేసరికి బ్రిటిష్ సైన్యము ఆ యుద్ధాల్లో అంటే వీరికి రాజపుత్రులకి సహకరించారు. ఈ సహకారంతోనే మొఘల్స్ని ఈ దేశంలో నుండి అంటే మన ఇండియాలో నుండి తరిమి కొట్టేశారు. కానీ ఈ దేశం అనేక తెగలున్నాయి. ఈ దేశంలో చాలా తెగలున్నాయి. అనేకమైన తెగలను కలిగి ఉండటం వలన వీళ్ళకే కలహాలు వచ్చి యుద్ధాలు ఎక్కువగా జరగటం వలన అప్పటికే ఈ దేశం 532 నుంచి 560 సంస్థానాలుగా చిన్న చిన్న రాజ్యాలుగా ఉందన్నమాట. అందుకనే 400 సంవత్సరాల క్రితం ఇదంతా ఒక దేశంగా లేదు, ఇదంతా ఒక దేశం కాదు, ఇది ఒక రాజ్యంగా కూడా లేదు ఇది. అయితే క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల నుండి ఆర్య దండయాత్రలు ప్రారంభించబడ్డాయి. అంటే ఆర్యులు ఇండియా మీదకి దండెత్తి దీని మీదకి యుద్ధానికి రావటం, అలాగే ఈ దేశం వేల మంది రాజుల చేతులు మారిపోయినాయి. చాలామంది రాజులు ఎప్పటి నుంచి అంటే ఇంచుమించుగా 4000 సంవత్సరాలుగా అనేక మంది ఆర్యుల దగ్గర నుండి ఈ దేశాల గురించి చాలా ఆర్య దేశాలు, ఇరాన్ మాత్రమే కాకుండా ఈ తెల్లగా ఉండే వాళ్ళందరూ కూడా, గోధుమ ఛాయలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు మధ్యాసియా నుండి, పశ్చిమాసియా నుండి, అలాగే ఐరోపా దేశాలు, ఈ ఐరోపా దేశాల నుండి అంటే తూర్పు ఐరోపా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, గ్రీస్, ఇటలీ, ఈ దేశాల నుండి కూడా సైన్యం వచ్చి ఇండియా మీద పడిపోయినాయి, యుద్ధాలు చేసినాయి. అయితే ఇందులో తురుష్కులు, మొఘల్స్, బ్రిటిష్ వాళ్ళు మొదలైన సామ్రాజ్యాలు ప్రాముఖ్యమైన సామ్రాజ్యాలు. మిగిలిన వాళ్ళందరూ వచ్చారు, తర్వాత వెళ్ళిపోయారు. కానీ తురుష్కులు, మొఘల్స్, బ్రిటిష్ సామ్రాజ్యాలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఇండియాలో పాతుకుపోయినాయి. అప్పట్లో నేపాల్, బంగ్లాదేశ్, టిబెట్, పాకిస్తాన్ మొదలైన దేశాలు కూడా ఈ దేశంలో ఒక భాగంగానే ఉండేవి. చిన్న ఆసియా అన్న పేరు మీద ఇవి ఉంటూ ఉండేవి అనమాట. బ్రిటిష్ వారి దగ్గర ఫిరంగులు ఉన్నాయి, తుపాకులు ఉండటం వలన బ్రిటిష్ సైన్యం యుద్ధంలో పాల్గొంటూ వచ్చింది. దూరం నుంచి ఆ తుపాకీతో కాల్చి చంపేశారు వాళ్ళు. అందుకనే రాజపుత్రులు తమకు అండగా బ్రిటిష్ వారిని పిలుచుకున్నారు, యుద్ధాల్లో వాడుకున్నారు. కానీ వీరికే రాజపుత్రుల్లోనే ఇండియన్స్ వీళ్ళకి గొడవలు వచ్చేసి వీళ్ళే యుద్ధాలు చేసుకుంటూ ఇక ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకుంటాం, చంపుకోవటం ఇదంతా జరుగుతూ ఉంటున్నప్పుడు బ్రిటిష్ సైన్యాధికారి చెప్పారు, ఏమంటే మీరు గొడవలు పడొద్దండి, గొడవలు పడితే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, మీకు సపోర్ట్ చేస్తున్నాము, కనుక మీరు రాజీపడి సక్రంగా ఉండండి అన్నా సరే ఎంత చెప్పినా వీళ్ళు ఎంత చెప్పినా ఈ రాజపుత్రులు వినకుండా రాజ్యాధికారం కొరకు రాజపుత్రులు యుద్ధాలు చేస్తూనే వచ్చారు. ఆఖరికి బ్రిటిష్ వాడు అనుకున్నాడు,
ఈ కుక్కలకి ఎంత చెప్పినా అర్థం కాదని బ్రిటిష్ వాడే చొరవ తీసుకొని ఇండియన్ మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచమంతటిని అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించాడు. ఇండియా ఒకటే కాదండి, అంటే ఇండియా కాదు అప్పట్లో, అసలు ఈ దేశానికి పేరే లేదు. ఇది ఒక దేశం కూడా కాదు, ఇది అనేకమైన 532 నుంచి 560 రాజ్యాల వరకు ఉండేది. ఇప్పుడంటే మనం ఇండియాని పిలుస్తున్నాం అనమాట. ఇండియాకి ఇన్ని రాజ్యాలు రావటాన్ని ఇవన్నీ కూడా ఈ సంస్థానాలన్నీ కలవటానికి 532 నుంచి 560 రాజ్యాలు కలిసిపోవటానికి, ఇదంతా ఒక్క దేశం అవ్వటానికి బ్రిటిష్ వాడు చాలా కృషి చేశాడు. అర్థమవుతుందిగా? మీరు యుద్ధం చేసి వీటిలన్నిటిని మీరు స్వాధీనపరచుకొని ఇండియాని ఒక దేశంగా చేసుకోండి అని చెప్పేసి వాడు ఇక్కడి నుంచి ఇండియా, ఈ దేశం పేరు కూడా పెట్టింది వాడే. పురుడు పోసింది, నామకరణం చేసింది కూడా బ్రిటిష్ వాడే. యుఎన్ఓకి ఆయన చెప్పాడు ఈ దేశం పేరు ఇండియా అని చెప్పాడు. ఆ విధంగా చేశాడు ఇండియా వాడు. లేకపోతే అదే ఇంకొకడైతే సౌత్ ఇండియాలో ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క దేశంగా విడగొట్టేవాడు. ఎందుకంటే ఐరోపా దేశాలు కూడా మన రాష్ట్రం అంత ఉంటాయి, లేకపోతే రాష్ట్రంలో సగం ఉంటాయి ఐరోపా దేశాలు. కనుక ఇవి పెద్ద పెద్ద ఒక రాష్ట్రమే ఒక దేశం అంటే చాలా పెద్ద రాజ్యం అని అర్థం అనమాట. కానీ ఈ రాజ్యాలన్నిటిని కూడా ఏకం చేయాలి అని సలహా ఇచ్చింది బ్రిటిష్ వాడు. అప్పటికి బ్రిటిష్ వాడు ఇండియాలో ఉంటున్న ప్రతి ఒక్క రాజుని అణిచేయాలన్న ఉద్దేశంతోనే ఇంకో 20,000 మంది బ్రిటిష్ సైన్యాన్ని మన దేశంలో దించాడు. 16,000 ఈ 20,000 మొత్తం 36,000 సైన్యముతో ఇంచుమించుగా 80 కోట్ల మంది ప్రజలను పరిపాలించడం జరిగింది. ఇదంతా చిన్నదండి, చాలా చిన్న దేశం బ్రిటిష్ అనేది. అలాగా ఇండియాని 400 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించాడు బ్రిటిష్ వాడు. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, గోఖలే, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాకూర్, ఈ విధంగా చాలామంది పెద్ద పెద్ద లీడర్స్, ఇండియన్ లీడర్స్ బ్రిటిష్ వాడికి సహకరించారు. మీరు సక్రంగా పరిపాలిస్తున్నారు, మీ పరిపాలన చాలా బాగుంది, మా ఇండియన్స్కి ఏ విధమైన హాని లేకుండా మీరు చక్కని పరిపాలన చేస్తున్నారు అని ఆఖరికి గాంధీ గారు కూడా బ్రిటిష్ వారితో సహకరించారు. ఇంకా సతీ సహగమనం అంటే తెలుసుగా మీకు, దాని మీద ఒక వీడియో చేస్తానులే. భర్త చచ్చిపోతే భర్త శవంతో పాటు భార్య కాళ్ళు చేతులు కట్టేసేసి నిప్పుల మీద తగలబెట్టేయాలి, బతుకున్న దాన్ని తగలబెట్టేయాలి చచ్చినోడితో సహా. అది సతీ సహగమనం అంటే. ఆ విధంగా రెండోది బాల్య వివాహాలు. చిన్నతనంలోనే 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వయసులోనే పెళ్లి కూతుర్ని సంకలో ఎత్తుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఆ విధంగా వీటిని బ్యాన్ చేశాడు బ్రిటిష్ వాడు. ఈ బాల్య వివాహాలు, సతీ సహగమనం మొదలైనవి బ్రిటిష్ వాడి యొక్క దయ వల్ల విలియం కేరియక్ అనే ఈ క్రైస్తవ మిషనరీ వలన రద్దు చేయబడి మన యొక్క అమ్మమ్మలు నాయనమ్మలు బ్రతికి బట్ట కట్టారంటే అది బ్రిటిష్ వాడి యొక్క దయ. బ్రిటిష్ సామ్రాజ్యం అంతా ఎంత ఉంటుందో తెలుసా? అసలు బ్రిటన్ అనేది ఎంత ఉంటుందో తెలుసా? మన 5 జిల్లాలంత వైశాల్యం కూడా ఉండదు. అంతే, మన 5 జిల్లాల యొక్క వైశాల్యం అంతా కూడా ఉండని బ్రిటిష్ సామ్రాజ్యం యావత్ ప్రపంచాన్ని పరిపాలించిందంటే మన తలకాయ తీసుకెళ్ళి దూర్చుకోవాలి. అర్థమవుతుందిగా? ఇది సిగ్గుపడవలసిన విషయం. 35,000 మంది సైనికులు, ఇంచుమించుగా 100 కోట్ల మంది
భారతీయుల్ని, అంటే ఇవన్నీ కూడా ఉన్నాయిగా అందులో. అంటే నేపాల్, బంగ్లాదేశ్, టిబెట్, పాకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయిగా, అందుకని 100 కోట్లు అన్నా. చైనా కూడా మొత్తం ప్రపంచమంతటిని కూడా బ్రిటిష్ సామ్రాజ్యం జయించింది అంటే మనము సిగ్గుపడవలసిన విషయాలకి గర్విస్తున్నాం. మనలో వీరత్వం ఏది, ధైర్యం ఏది, పోరాటము చేయటానికి ప్రతిమ ఏది, అవేమీ లేవు. అందుకనే సిగ్గుపడవలసిన విషయం. భారతీయులని కాదు, భారతీయులకు సపోర్ట్ చేసిన వారిని కూడా చితకబాదేశాడు. హనుమంతుడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, శివుడు కానీ ఎవడు కూడా మనకి సాయపడలా. దేవి దేవతలు 3 కోట్ల మంది ఎవరు కూడా సాయపడలా. వాళ్ళ యొక్క వెపన్స్ కూడా హనుమంతుడి గద, కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం, రాముడి యొక్క బాణాలు ఇవి ఎందుకు కూడా పనికిరాకుండా పోయినాయి. ఇది బ్రిటిష్ వాడి యొక్క తుపాకీల ముందు, ఫిరంగుల ముందు మోకాళ్ళుని నమస్కరించాయి ఇండియన్ వెపన్స్. అర్థమైందా? ఓటమిని అంగీకరించారు వీళ్ళు ఇండియన్స్. అందుకే యుద్ధం చేయకుండానే దేశాలు వీరి యొక్క స్వాధీనమైపోయాయి, బ్రిటిష్ వారి యొక్క స్వాధీనమైపోయాయి. యుద్ధం చేయకుండానే బ్రిటిష్ వారు చేసింది పెద్ద యుద్ధమేం కాదండి. అసలు వీడి దగ్గర ఉన్న వెపన్స్ చూసి, సైనికుల యొక్క యూనిఫామ్ చూసి వాళ్ళకి బట్టలు తడిసిపోయినాయి అనమాట. అది కనుక మన దేశంలోని ఒక్క రాజు కూడా బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించలేదు. ఒక్కడు కూడా యుద్ధాన్ని ప్రకటించకుండానే అందరూ కూడా తలలు వంచి బ్రిటిష్ వారికి నమస్కరించారు. ఇదండి బ్రిటిష్ వాడి యొక్క వీరత్వం గురించి నేను ఎప్పుడైనా ఒక ఎపిసోడ్లో పెడతాను నేను కదా. ఇండియా నుండి ఏదో దోసుకెళ్ళిపోయారు అంటున్నారుగా బ్రిటిష్ వాడు. ఇండియా నుండి ఏం పట్టుకెళ్ళాడు వాడు అంటే మిరియాలు పట్టుకెళ్ళాడండి. మిరియాలే అది పట్టుకెళ్ళింది. రెండోది దూదిని పండించి, రైతుల ద్వారా దూదిని పండించి, ఈ దూదిని తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో మిల్లులు ఉన్నాయి, ఇవి వస్త్రాలు నేసే మిల్లులు. అక్కడికి వెళ్ళి వస్త్రాలు నేసి అక్కడ పట్టుకెళ్ళిన తర్వాత వస్త్రాలు నేసి మళ్ళీ ఆ వస్త్రాలని ఇండియా, చైనా, జపాన్ ఇలాగ అనేకమైన దేశాలకు తీసుకువెళ్ళి వాటిని విక్రయించారు అన్నమాట, అమ్ముకున్నారు వాళ్ళు. తర్వాత టిప్పు సుల్తాను మైసూర్ని జయించి ఆ ప్యాలెస్లో కొన్ని కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దాచాడు కదా ఆయన. అయితే టిప్పు సుల్తాన్ను కూడా బ్రిటిష్ వాడు జయించి వాడిని బంధించి వాడిని కాల్చి చంపేసి టిప్పు సుల్తాన్ని వాడి దగ్గర ఉంటున్న బంగారం పట్టుకెళ్ళిపోయారు. ఇండియా బంగారం కాదండి, మన బంగారం కాదు, టిప్పు సుల్తాన్ బంగారం. రెండోది షాజహాన్ నెమలి సింహాసనం, షాజహాన్ది ఆ సింహాసనం. కోహినూరు వజ్రాన్ని కూడా షాజహాన్కి మన నిజాం ఉన్నాడు కదండి, హైదరాబాద్ని పరిపాలించిన నిజాం గిఫ్ట్గా తీసుకెళ్ళి షాజహాన్కి ఇచ్చాడు. షాజహాన్ నెమలి సింహాసనాన్ని బ్రిటిష్ వాడు తీసుకువెళ్ళిపోయి విక్టోరియా రాణి గారికి వేశారు. విక్టోరియా రాణి దాని మీద కూర్చొని పరిపాలన చేసింది నెమలి సింహాసనాన్ని. ఇప్పుడు మీరు మ్యూజియంకి వెళితే నెమలి కంటిలో కోహినూరు వజ్రం ఉంటుంది, అది మనదే అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వాడు జయించాడు కనుక వాడిది, అంతే. ఎవరు జయిస్తే వాడిదే. వాడు బ్రిటిష్ వాడు కనుక ఏదో జాలితో మనకు అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ అదే ఇంకొకడైతే వెళ్ళడం, చైనా వాడు వెళ్తే వెళ్ళడం, అమెరికా వాడు కూడా వెళ్ళడం. అందుకనే చిన్న దేశం బ్రిటిష్ దేశం, యుఎన్ స్థాపించబడింది, ఐక్యరాజ్య సమితి. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించకూడదు అని. అందుకనే మనకి ఇండియా మనకింత పోనిద్దాం, ఇక్కడ జనాభా ఎక్కువైపోయారు ఈ దేశంలో కనుక వీళ్ళకి మనం వదిలేసేసి మన దేశానికి మనం వెళ్ళిపోదాం, మన జనాభాకి మన దేశం సరిపోద్ది అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన ఇండియన్స్ ఇంగ్లాండ్లో 3 కోట్ల మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు అక్కడ, జాబ్ వర్కర్స్. అవునండి. ఇప్పుడు మనకి ఇండియా మైత్రి దేశం, మిత్ర దేశం అన్నమాట. అందుకని మొన్న జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డేకి బోరిస్ జాన్సన్ రావాల్సింది, కానీ ఈ కరోనా వైరస్ వల్ల ఆయన రాజకీయ ప్రతినిధిగా మన దేశానికి రాకుండా ఆగిపోయారు.
బహుశా ఆగస్టు 15వ తారీఖున ఎవరు వస్తారో మనం చూడాలి. ఆయనే వస్తాడేమో మనం చూడాలి. న్యూస్ మనం చూస్తే కానీ అది మనకి అర్థం కాదు. కనుక మొఘల్స్ వలె, ఇంకొకటి చెప్తున్నారు కదా మీరు, మొఘల్స్ వలె బ్రిటిషియన్స్ బహుభార్యలు కలిగిన వారు కారు. లైంగిక విషయాలపై వీరికి, బ్రిటిష్ వారికి, అంటే ఐరోపా దేశాలకి ఎవరికైనా సరే పెద్ద ఈ లైంగిక దాడులు ఉండవు. వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మన ఇండియాలోనే ఈ లైంగిక దాడులు మనం చూస్తాం. మొఘల్స్ చక్రవర్తులు లైంగిక దాడులు, అంటే చక్రవర్తులు చేయరు కానీ సైనికులు చేస్తారు. ఎవరికి తెలియకుండానే వాళ్ళే చేస్తారు. అదనమాట. అంటే మేము ఇలాగా చేస్తామండి అని రాజుతోనూ, సైనికాధికారితో, జనరల్స్తో చెప్పరు. వాళ్ళు చెప్పకుండానే వాళ్ళకు దొరికిన వారితో వాళ్ళు ఆ లైంగిక దాడులు చేసేసి వెళ్ళిపోతారు. కానీ బ్రిటిష్ వాడు ఏ ఆడపిల్ల మీద కూడా లైంగిక దాడులు చేయలేదు అని హిస్టరీ ఆఫ్ ఇండో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిపోతూ ఏమన్నారు, హిస్టరీ ఆఫ్ ఇండో బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది. మేము ఎవరి మీద కూడా అత్యాచారాలు చేయలేదు, ఎవరి దగ్గర కూడా మేము దోచుకోలేదు. మేము తీసుకువెళ్ళిన ఆస్తి ఎవరిది అంటే టిప్పు సుల్తాన్ది, రెండోది షాజహాన్ది. మొఘల్ చక్రవర్తుల దగ్గర ఉన్న ఆస్తినే దోచుకెళ్ళాం. కానీ ఇండియా నుంచి మేమేమి కూడా భారతీయ రాజుల దగ్గర నుండి కూడా ఏమి ప్రతిఫలాన్ని మేము ఆశించలేదు అన్నారు. ఈ 400 సంవత్సరాల్లో మేము ఏ విధమైన నేరాలు చేయలేదు అని బ్రిటిషు గవర్నమెంట్ ప్రకటించింది. కనుక మీరు మూసుకొని కూర్చోండి. ఇది మన తెలుగు కానీ ఇండియాలో ఉంటున్న ప్రతి హిందూ మతానికి సంబంధించిన వాడు బ్రిటిష్ వాడు దోచుకెళ్ళిపోయాడు అంటున్నారు కదా, వాళ్ళందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.